ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్రైస్తవ సమాజంలో చాలా భక్తిగా శ్రద్ధలతో ప్రతి సంవత్సరం పాటించే లెంట్ డేస్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మొదటిగా ఈ లెంట్ డేస్ ఎలా స్టార్ట్ అవుతాయి? లెంట్ డేస్ అనేది ప్రతి సంవత్సరంలో క్రైస్తవ పండుగ మాదిరిగా, క్రిస్మస్ పండుగ మాదిరిగా డిసెంబర్ 25 అనే డేట్ బేస్డ్గా చేసేది కాదు. వీక్ బేస్డ్గా, అంటే వారాలకు సంబంధించినటువంటి ఆధారంగా దీన్ని తీసుకుంటారు. లెంట్ డేస్ అని పేరు పెట్టారు కనుక, లెంట్ అంటే వసంతకాలం లేదా చిగుర్చే కాలం, చిగురులు వేసే కాలంలో ఆచరించేలా వారాలను బేస్ చేసుకొని, డేట్స్ కాదు వారాలను బేస్ చేసుకొని దీనిని రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. దీని రూపకల్పన చేసేవారు కూడా రోమన్ క్యాథలిక్ సంస్థ యొక్క ప్రముఖులు, పెద్దలైన వారు దీన్ని నిర్ణయించటం అనే దాంట్లో కీలక పాత్ర వహిస్తారు. దీన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఈ వసంత కాలంలో మొదట ఒక ఆదివారాన్ని పిక్ చేసి, ఆ ఆదివారం నుంచి ఒక 46 రోజులు వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్తారు. ఉదాహరణకి ఏప్రిల్లో చివరి ఆదివారాన్ని ఒకసారి వారు పిక్ చేశారనుకోండి, అది ఈస్టర్ ఆదివారం అంటారు. దానికి ముందు వచ్చేది గుడ్ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం. అక్కడి నుంచి వాళ్ళు లెక్కేసుకుంటూ వెళ్తే, అంటే ఈస్టర్గా డిసైడ్ చేసిన సండేకి సరిగ్గా 46 రోజులు వచ్చేలా ప్లాన్ చేస్తారు. ఈ 46 రోజులు వచ్చినటువంటి ఈ సమయంలో ఆదివారాలు తీసేస్తారు. ఇలా 6 ఆదివారాలు తీసేస్తే 40 డేస్ ఉంటాయి. ఈ 40 డేస్ని లెంట్ డేస్గా, శ్రమల దినాలుగా ఆచరించడం జరుగుతుంది. ఈ డేస్లో వారు భస్మ బుధవారం అని ఆ బుధవారానికి నామకరణ చేసి, బూడిదను ఒలీవ నూనెతో కలిపి, ఎవరైతే లెంట్ని ఆచరిస్తారో ఆ ఒలీవను అభిషేకించబడి, బూడిద అంటే తగ్గింపుగా, దేవుని దగ్గర దీనత్వానికి గుర్తుగా ఆ సిలువ, ఆ బూడిదతో ఒలీవ నూనెని కలిపినటువంటి ఆ యొక్క దానిని నొసటి మీద ఈ చర్చ్ ఫాదర్స్ వారికి గుర్తు వేసి లెంట్ డేస్ చేయడానికి అర్హులు అన్నట్లుగా వారిని ప్రదర్శిస్తారు. ఇలా స్టార్ట్ అయి మాంసం తినకుండా, చెప్పులు వేసుకోకుండా, ఓ ప్రత్యేకమైన వస్త్రధారణలో ఒక 40 డేస్ క్రమంగా దైవ ధ్యానాలలో ఉండేలా వారికి ఉపదేశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది ఒక యాగంగా, ఇది ఒక నిష్టగా వారు అనుసరించే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈస్టర్తో ఈ యొక్క లెంట్ డేస్ని క్లోజ్ చేసి మళ్ళీ యథావిధి వారి జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీని మూలాలు ఎక్కడ మొదలయ్యాయి అని మనం ఆలోచన చేస్తే, రోమన్ క్యాథలిక్ సంస్థ కాన్స్టెంట్ చక్రవర్తి, అంటే రోమా చక్రవర్తి క్రైస్తవుల్లోకి వచ్చిన తర్వాత చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించటం, ఎందుకంటే అతను దానిని రాజ్య మతంగా చేశాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించాలని ప్రోత్సహించాడు. రాజుగారి దయ పొందడానికి, అలాగే కొంతమంది యేసు ప్రభుని గురించి అర్థం చేసుకున్న వాళ్ళు, కొంతమంది ప్రభుత్వం ఇచ్చే పథకాలలో వారు కూడా పాలివారయ్యేటట్లుగాను, వాటెవర్ క్రిస్టియానిటీ అనేటువంటిది ఎక్కువగా విస్తరిస్తున్న సమయంలో
వారిని భక్తిలో పురికొల్పడానికి, అలాగే బ్యాప్టిజాలు ఇచ్చే సమయంలో కొన్ని రోజులు ఉపవాసంతో దైవ ధ్యానాలతో ఉంచి ఇస్తే బాగుంటుంది ఈస్టర్ రోజున అనేటువంటి దృక్పథంతో క్రైస్తవ సంస్కరణ కొరకు, క్రైస్తవ ఉనికి కొరకు ఒక మంచి ఉద్దేశంతో ఇది ప్రారంభించబడింది ఆ రోజుల్లో. అలా ప్రారంభించబడినటువంటి ఈ లెంట్ డేస్ అనేటువంటి ఈ ప్రాసెస్ దశలుగా మారుతున్న కాలంలో, మారుతున్న తరాలను బట్టి వివిధ రూపాలను ధరించుకుని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రీతిలో జరుగుతూ వస్తుంది. సో ఇంకొంచెం దీని గురించి మనం ఆలోచిద్దాం. దీనిని నిర్వహించేవారు చెప్పేటువంటి మాట ఏంటంటే, నిర్వహించేవారు ఒకటి, ఈ విధంగా ప్రజలకు, అంటే దీన్ని సమర్థించేవారు చెప్పమాట, ఈ విధంగా ప్రజలను దేవుని వైపు త్రిప్పుతున్నాం కదా, దేవుని మందిరానికి రావడానికి, దేవుని శిలువ ధ్యానాన్ని అనుసరించడానికి, కొంతకాలం ప్రభు కొరకు నిష్టగా ఉండడానికి మనం వారిని పురుకొల్పుతున్నాం కదా, తప్పేముంది అంటూ కొంతమంది. అలాగే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పిల్లలు సమాజంగా ఐక్యతగా క్రిస్మస్ చేసిన మాదిరిగానే ఈ యాక్టివిటీ, ఈ స్పిరిచువల్ యాక్టివిటీ కూడా మనం చేస్తే ఒక క్రైస్తవ సమాజపు ఐక్యత అనేది మనం అనుసరించగలుగుతాం కదా, ప్రకటించగలుగుతాం కదా అనేటువంటి దృక్పథంతోనూ, ప్రజలు ఈ విధంగా ఉపవాసం ఉండడం ద్వారా ప్రభుకు దగ్గరే వారు కూడా మేలు పొందుతారు కదా. ఎవరైనా దేవునికి దూరమైన వారు, చల్లారిపోయిన వారు అంటే మరీ దగ్గర అవుతారు. అదేవిధంగా మోషే, ఏలియా, యేసు ప్రభు, అలాగే చాలామంది పరిశుద్ధులు ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడిపారు కదా, తప్పేముంది అని వాళ్ళు అంటూ వస్తారు. అంటే ఇది చేయవచ్చు, మంచి పద్ధతే అని సమర్థించే వారి యొక్క వాదన. ఇక చేయకూడదు, దీన్ని చేయాల్సిన అవసరం లేదు అనేవారు ఏమంటారు అనేది కూడా చెప్పి, ఈ లెంట్ డేస్ విషయంలో నేనేమంటానో కూడా చివరిలో చెప్తాను. ఓ ప్రముఖులైన దైవజనులు వీటి గురించి ఏం మాట్లాడుతూ వచ్చారు అని అంటే, మొదటిగా 333 ఆ దశకాలలో, ఆ శతాబ్దాలలో ప్రారంభించబడి వివిధ రూపాలు ధరించుకుంటూ వచ్చినటువంటి ఈ లెంట్ డేస్ గురించి రోమన్ క్యాథలిక్ ప్రముఖమైనటువంటి ఫాదర్గా ఉన్నటువంటి వారు, ఆయన పేరు ఫిలిప్ చెఫ్. ఆయన ఏమంటారంటే, అంటే చేయకూడదు అనే వారి వాదన మాట్లాడుతున్నాం మనం. ఆయన ఏమంటారంటే, ఈ అనుభవం అనేటువంటిది వాక్యంలో కనిపించదు, యేసు ప్రభు దీన్ని ప్రోత్సహించలేదు కదా, వాక్యములో కనిపించని అనుభవాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దడం, వారి మనస్సాక్షిలో దాన్ని చేయాలని ఆశ లేకపోయినా చేయించటం సరైన విధానం కాదు. ఇది బలవంతపు బలి అవుతుంది కానీ హృదయపూర్వకమైన బలి కాదు కదా, ప్రయోజనం లేదు. వాక్యము చెప్పని దాన్ని మనం చేయాలని ప్రజను తొందర పెట్టేదేముంది అని అంటారు. రెండవదిగా జొనాథన్ ఎడ్వర్డ్, అమెరికన్ గ్రేట్ థియాలజియన్, ఆయన ఏమంటారంటే, నో ఫ్లెష్ బట్ ఫిష్. ఈ ఫాస్టింగ్ ఏంటో నాకు అర్థం కాదు, మాంసం తినొద్దు చేప తినొచ్చు అంటారేంటి అంటే, ఫాస్టింగ్ని వీళ్ళు డిసైడ్ చేస్తారా? వీళ్ళను నిర్ణయించినటువంటి రీతిలో ఉపవాసం ఉండడం అనేది హాస్యాస్పదంగా ఉందని కామెడీగా చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఉపవాసంలో మాంసం వద్దు కానీ చేప ఉంటుంది, దాన్ని తినొచ్చు అని చెప్పడం గమ్మత్తుగా ఉంది అన్నట్లుగా దీనిని అలనగా మాట్లాడి, అది ఎంత ప్రాముఖ్యత లేని విషయం, మనుషుల వల్ల కల్పించిన పద్ధతి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. మూడవదిగా జాన్ కెల్విన్ అనేటువంటి దైవజనుడు చెప్పింది ఏంటంటే, అయ్యో నా ప్రభు సిలువ వేయబడిన తర్వాత ప్రభు తిరిగి లేచాడు కదా, మరణం ఆయన బంధించలేదు కదా, మరణముడు ఎందుకు ఉన్నతంగా చూస్తున్నారు? మనం ప్రకటించవలసింది పునరుద్ధానుడైన క్రీస్తుని కదా.
కేవలం మరణానికి ఇంత ప్రాముఖ్యతనిచ్చి ఆయన పునరుద్ధానాన్ని తక్కువ చేస్తున్నారు కదా అని అంటాడు జాన్ కెల్విన్. ఇక ప్రసంగపు రారాజు చెప్పుకునే చార్లెస్ స్పర్జన్ గారు ఏం చెప్తారంటే, మీ రక్షణ, మీ ఆత్మీయ ఎదుగుదల క్రీస్తులో ఉంది, మీ క్రియల వలన కాదు. మీరేదో క్రియలు చేసి, మీరేదో ఉపవాసం ఉండి, మీరేదో భక్తిగా గడిపిన ఈ దినాల వల్ల దీవించబడిపోతామేమో అని భావించటం చాలా పొరపాటైనది. రక్షణ క్రీస్తులో ఉంది, అది మీ వలన, మీ క్రియల వలన జరిగేది కాదు అని చెప్తూ ఈ లెంట్ డేస్లో వలన ప్రయోజనం ఏమీ లేదన్నట్లుగా తను మాట్లాడతాడు. చివరిగా ప్రస్తుత తరంలో వాక్యపు పండితుడిగా పిలువబడే జాన్ మెకార్థర్ ప్రిన్స్ చెప్పే మాట ఏంటంటే, వాక్యములో లేని, వాక్యము ఒప్పుకొని, వాక్యము సమ్మతించని ఏదైనా సరే పాపమే. లెంట్ డేస్ వాక్యలో లేదు. ఉపవాసాలు మోషే యేసుప్రభు ఉన్నది వేరే ఉద్దేశంతో. అది వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఉండొచ్చు, అది వ్యక్తిగతంగా వాళ్ళంతటి వాళ్ళు తీసుకున్న తీర్మానం. దీనిని ఒక సంఘ నియమముగా రుద్దడం, చేయడం వాక్యం లేనిది కనుక అది ఏదైనా వాక్యము ఖండించే అనుభవం పాపమే అంటాడు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు విన్నారు కదా లెంట్ డేస్ అనేటువంటిది ఎలా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైందని. దానిని సమర్థించి వారి వాదనలు ఏంటి, మరి దానిని కరెక్ట్ కాదని వారి వాదన ఏంటి అనే దైవజనుల అభిప్రాయాలు ఉన్నారు కదా. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఈ లెంట్ డేస్ని యేసుప్రభు కానీ, అపోస్తులు కానీ, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ ఆచరించినట్లు, ప్రోత్సహించినట్లు మనం చూడం. బైబిల్ చెప్పని, యేసయ్య చేయని, అపోస్తులు చేయని దాన్ని మనం చేయడం వలన ఏం ఉపయోగం ఉండదు. ఎటువంటి అనుభవాన్ని మనం దేవునిగా మార్చుకోలేమన్నది నా అభిప్రాయం. ఉపవాసం ఉండు, నీ మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడు ఉండాలనుకుంటున్నావు ఉండు, మంచిది. ఆ దినాలలో మాత్రమే ఉండి తర్వాత మళ్ళా నీ ఇష్టానుసరంగా, నా ఇష్టానుసరం ఉండడం వలన ప్రయోజనం లేదు. అంతేకాదు, భోజనము కొరకు దేవుని రాజ్యమునకు సంబంధం లేదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసాన్ని ప్రకటించుకుని ఉండొచ్చు, కానీ భోజనములో మాంసము కొన్ని అనుభవాలు నిషేధించుకోవడం వల్ల దీవెన ఉంటుంది అనుకోవడం కూడా సరైన అభిప్రాయం కాదనేది. అలాగే పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించేది, మరి బలవంతంగా భక్తి చేయడం అనే అనుభవంతో క్రియల మూలంగా మన ఆత్మలో ఎదుగుతాము, క్రియల మూలంగా రక్షణ పొందుతానే అభిప్రాయం సరైన కాదేమోనని నేను లెంట్ డేస్ని సమర్థించేటువంటి వ్యక్తుల అభిప్రాయాలతో ఏకీభవించకుండా నేను లెంట్ డేస్ని విభేదించే సమూహంతో ఏకీభవిస్తూ ఉంటాను. కారణం, మన పరిచయ విధానం, మనం నేర్చుకునే విధానం, పెద్దవాళ్ళు మాకు నేర్పించిన విధానం, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న విధానం అదే కనుక ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. నా మాటగా, నా ప్రోత్సాహంగా లెంట్ డేస్ అనేది పర్టికులర్గా ఉండేటువంటి అనుభవం కాకుండా ఎప్పుడు ప్రభు వచ్చే కొరకు ఆత్మీయ స్పృహ కలిగి, ఆత్మీయ మెలకుతనం కలిగి, ఆ లెంట్ డేస్ తీసుకునేటువంటి లేక లెంట్ డేస్ని స్టార్ట్ చేయడంలో ఉండేటువంటి ఉద్దేశాన్ని ప్రతి క్షణం హృదయంలో కలిగి, దానిలో ఉన్నామో లేదో పరీక్షించుకుంటూ, దానిలో ఉండడానికి, ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ప్రభువుని కలుసుకునే వరకు చేసే ప్రక్రియ అని గుర్తుపెట్టుకుని కొనసాగాలన్నదే నా ఆలోచన. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.